ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటైజేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది పెద్ద ఎత్తున డిఎంఈ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ కోటి నుంచి లైవ్ ద్వారా అందజేస్తారు. అరవింద్, మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఆందోళనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే హైదరాబాద్లోని కోటి డిఎంఎన్ఓ కార్యాలయం దగ్గర కూడా ఏదైతే పేషెంట్ అండ్ శానిటేషన్ కేర్ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహించారు. డిఎంఈ కార్యాలయం కూడా ముట్టడించారు. అని డిఎంఎన్ఓ ఇక్కడ ఉండే ఆరోగ్య శాఖ కార్యాలయం కూడా ముట్టడించారు. ప్రధానంగా వాళ్ళు ఏదైతే పేషెంట్ అండ్ శానిటేషన్ కేర్ సిబ్బంది కూడా సమాన పనికి సమాన వేతనం పెట్టాలో ఎన్నో సంవత్సరాల నుండి కూడా ఇదే చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి వేతనం పెంచలేదు. కనీసం వేతనం 26,000 పెంచాలని కూడా ఇప్పటికే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అటు ఈపీఎఫ్ యాజమాన్యం కూడా ఏదైతే ప్రభుత్వానికి చెల్లించాల్సినవి కూడా చెల్లించాలంటూ కూడా ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రమాద బీమాకు 10 లక్షలు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అటు ఏదైతే కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ఇక్కడ ఉదయం సమయం నుండి కూడా ఇప్పటికే ఎర్రటి ఎండలో కూడా ఇక్కడ ఉన్న కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా డిఎంఈ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మనతో కొంతమంది ఇక్కడ ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు వీళ్ళు ఎప్పటి నుండి ధర్నా చేస్తున్నారు? మేడం చెప్పండి, మీ మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలండి. మా శాలరీస్ పెరగాలి, జీతాలు పెంచాలని కోరుకుంటున్నాం. బెడ్ సైడ్ కాంట్రాక్ట్ పద్ధతి విధానం ఆపేయాలి, వర్దిల్లాలి. రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే ఇక్కడ ఉన్నాడు. మా డిమాండ్ మేము జిఎంహెచ్ స్టాఫ్, మా డిమాండ్ గత 30 సంవత్సరాల నుండి కాంట్రాక్టర్ వ్యవస్థ రద్దు చేసి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ రద్దు చేసి మాకు పర్మనెంట్ చేసి మాకు హెల్త్ కార్డ్ అన్నది మేము గత 30 సంవత్సరాల నుండి చేసినాం. ఏ రేవంత్ రెడ్డి కానీ తెలంగాణ ప్రభుత్వంలో ఆశలు వాళ్ళు 500 రూపాయల నుండి పని చేసుకుంటూ వచ్చిండ్రు. ఈ రోజు వరకు కూడా పర్మనెంట్ వ్యవస్థ అన్నది రాలేదు. ఈ రోజు వరకు పర్మనెంట్ చేస్తాను తెలంగాణ ప్రభుత్వంలో అదే ఆశ నిరాశ అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే ఆశ నిరాశ చేసిండ్రు. ఈ సమాన పని సమాన వేతనం చేసి నెలనాడు జీతాలు లేకుండా ఇప్పుడు ఉపాసం ఉండుకుంటా డ్యూటీ వ్యవస్థ మేము బానిసలం అవుతున్నాం. ఈ గవర్నమెంట్ ప్రైవేట్ వ్యవస్థ చేసి బెండ్ రద్దు చేయాలి, బెండ్ వ్యవస్థ రద్దు చేసి కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేసి మమ్మల్ని వెంటనే పర్మనెంట్ చేయాలి. గత 30 సంవత్సరాలు చేస్తున్నాము, మాకు పర్మనెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. గత అందరికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి గత 30 సంవత్సరాలు చేస్తున్నాము. హెల్త్ కార్డు ఖచ్చితంగా డిమాండ్ గా హెల్త్ కార్డు పిఏపిఎస్ఐ కట్టట్లేదు. ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా సమాన పని సమాన వేతనం ఇవ్వాలి. మా ప్రధాన డిమాండ్ మాకు 26,000 వేతనం చేయాలి. బెడ్ సైడ్ కాంట్రాక్ట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి. బెడ్ సైడ్ కాంట్రాక్ట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి. ఈ ఏజెన్సీల దళాల వ్యవస్థని పూర్తిగా తీసివేయాలి. మేము శానిటేషన్ వర్కర్ చేసే తప్ప హాస్పిటల్ నీట్గా ఉండదు. 10 రోజులు పక్క పెడితే వీడు వచ్చి పని చేయగలుగుతాడా? ఇదే గవర్నమెంట్ వచ్చి పని చేయగలుగుతుంది 10 రోజులు పక్కకుంటే? ప్రధానమైన డిమాండ్, మేము గత 20-30 సంవత్సరాలు పనిచేస్తున్నా ఉద్యోగ గుర్తింపు లేదు. మాకు ప్రమాద బీమా నష్టం చాలా జరుగుతుంది. ఆసుపత్రిలో ఎంతో మంది రోగాలను కాపాడే మేము చివరికి అనారోగ్య పాలైతే మాకు ఈఎస్ఐ కార్డు లేదు, పిఎఫ్ జమ కాదు, హెల్త్ డిపార్ట్మెంట్ స్తంభంగా లేదు. చివరికి మేము చేసే ఆరోగ్య విభాగం చేసుకుంటూ కూడా మేము చాలా తీవ్రంగా నష్టపోతున్నాము. కనీసం నెలకి 26,000 ఇవ్వాలి. అందరినీ కూడా ఐఎఫ్ఎంఎస్ లో విలీనం చేయాలని ప్రధానంగా కోరుతున్నాము. ప్రాముఖ్యంగా మా మహిళా సోదరులకు డ్రెస్ మార్చుకో ఒక రూమ్ లేదు, సెలవులు వేతనంతో కూడా ప్రతి సెలవు ఇవ్వాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాము. సార్ అడ్డం మీద కూలీలు వాళ్ళు తీసేస్తే మీరు పోతారు, మీరు ఎంత టోళ్ళు అన్నారు సార్. మాకు 11,000 కూలీ కూడా వెళ్ళట్లేదు సార్. మాకు 1వ తారీఖు 5వ తారీఖులో పడాలి సార్, జీతాలు పడాలి. మాకు 26 ఏళ్ళు వేతనాలు పడాలి. మాకు న్యాయం జరగాలి. మాకు 11 నిమిషం అన్నా బురదలో పంది బతుకుతుంది, అంతకంటే ఈయనగా మేము బతుకుతున్నాం. ఈ రోజు మాది జీవితం చూసి అన్న ఒక్కసారి కూడా పోరాలే అద్దు, పేషెంట్లకు ఇబ్బంది కావద్దని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా అన్ని మూసుకొని కూర్చున్నామన్నా. కరోనా టైంలో మేము చేసిన సేవలు వాళ్ళకి తెలుసన్నా, మీకేం తెలుసు.
ఈ గవర్నమెంట్కి ఏం తెలుసు? కరోనా టైంలో మేము అన్నం తినిపించినాం, మేము ముట్టి కడిగినాం, మేము మూతులు కడిగినాం అన్న, మేమే దగ్గరుండి చూసుకున్నామే. ఒక అవ్వకు అయ్యగాలే, ఆ అవ్వ కొడుకులం మేమైనాం, బిడ్డల మా వాళ్ళు అయ్యారు, మా చేతుడితో చేసినామన్న. అటువంటిది ఈ రోజు 11,000 రూపాయల జీతంతో మేము బతకాలన్నా అన్న? జగిత్యాల నుండి మేము వచ్చినాం, ఇప్పుడే కాదు, ఇప్పటికీ కూడా గవర్నమెంట్ పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో మా రాష్ట్ర అధ్యక్షుడు సైదయ్య ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఖచ్చితంగా పోరాటం మాత్రం ఆగది. ఇది ఈ రోజు స్టార్ట్ అయింది, తొందరగా పని చేపిర్రి. రాష్ట్ర వస్తే సమ్మె చేయడానికి అన్ని హాస్పిటల్ సమ్మె చేయడానికి కూడా ముందుకు వస్తామని రాష్ట్ర మా భద్రాద్రి కొత్తగూడెం అండి. అక్కడ వాచ్మెన్ గా చేస్తా, 25 సంవత్సరాల నుంచి చేస్తాను. 11,000 జీతమే ఇస్తున్నారు అంతే. అన్న ఎంజే హాస్పిటల్ వరంగల్ మాట్లాడుతున్నాం అన్న. అతి చాలని జీతాలతో పనిచేస్తాం, 11,000 రూపాయలతో పనిచేస్తాం అన్న. గవర్నమెంట్ హాస్పిటల్కు వెన్నెముక సొంటలో మేము ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు కార్పొరేషన్ రూపంగా అందరినీ తీసుకోవాలి. 18,000 మంది కార్మికుల జీవితాలకు వెలుగు నింపాలి. గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము మాకు న్యాయం చేయాలి. ప్రతి ఒక్క కార్మికునికి న్యాయం చేసి ఉద్యోగ భద్రత చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎక్కడ సార్ న్యాయం? ఎప్పుడు సార్ న్యాయం? ఎప్పుడు సార్ ఇది? ఇంకెన్నాళ్ళు సార్ మాకు ఈ గోస? ఇంకెన్నాళ్ళు మేము మా బాధలు ఇంకా మేము ఇంకా పట్టించుకోరా? మమ్మల్ని పట్టించుకోరా? రైట్. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే ఇక్కడ డిఎంఈ కార్యాలయం ఎదుట కూడా అందరూ ఏదైతే పేషెంట్ అండ్ శానిటేషన్ కేర్ సిబ్బంది సంబంధించిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహించారు. ఏదైతే ప్రభుత్వం నుండి రావాల్సిన కనీస వేతనం కూడా ఇస్తలేరంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస 26,000 కూడా ఇవ్వాలి, అటు ఈఎస్ఐ పిఎఫ్ భద్రత కల్పించాలి. వారికి ఏదైతే ప్రభుత్వం తరపున ఇచ్చిన ఐడి కార్డు అంటే గ్రీన్ ఛాలెంజ్ ద్వారా ఐడి కార్డు కూడా ఇవ్వాలంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే వారికి ప్రధానంగా గ్రీన్ ఛాలెంజ్ ద్వారా కూడా జీతాలు చెల్లించాలి. ఏజెన్సీ వ్యవస్థ కానీ కాంట్రాక్ట్ వ్యవస్థ కానీ రద్దు చేసి వారి త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వమే జీతాలు చెల్లించాలి, నెలనాడు జీతాలు ఇవ్వాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 200 మందికి పైగా కూడా డిఎంఈ కార్యాలయాన్ని ముట్టడించడం కూడా జరిగింది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని త్వరితగతిన వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.